రైట్. ఇకపోతే ఇంకొకటి మొన్న తిరుమలలో కూడా క్యూ లైన్‌లో ఒక అతను ఎవరో స్లోగన్స్ చేస్తూ, నిరసన తెలియజేస్తూ కనిపించిన వీడియో. అసలు అక్కడ కూడా రాజకీయాల గురించి. ఈవెన్ మనకి జూన్ నెల అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మే, జూన్‌కొచ్చేటప్పటికి ఏంటంటే రద్దీ ఎక్కువుంటుంది. ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి. అందరికీ హాలిడేస్ ఉంటాయి. ఆ టైంలో పిల్లల్ని తీసుకొని ఎక్కువగా క్రౌడ్ ఉండేది ఈ మే, జూన్ నెలలో ఎక్కువ. మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో బీభత్సమైన రద్దీ తిరుపతికి ఎప్పుడూ ఉంటది. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. మనం కొత్తగా స్కూల్‌లో జాయిన్ అయ్యేటప్పుడు, కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు పిల్లల్ని దర్శనం చేపించుకోవాలని. కానీ అక్కడ కూడా రద్దీ అనేది వైఎస్ఆర్‌సీపీ హయాంలో ఉంది, కాంగ్రెస్ హయాంలో ఉంది, అంతకుముందు తెలుగుదేశం హయాంలో ఉంది. రేపు కూడా ఇంకా పెరుగుతది తప్ప తగ్గేది కాదు. ఇక్కడ కూడా రాజకీయాలంటే అది కూడా ఒక వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి నాయకుడు, కార్యకర్త కూడా కాదు. నాయకుడే ఒక పథకం ప్రకారం వెళ్ళినట్టుగా అక్కడ స్లోగన్స్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ హరీష్ ఒకటి చెప్తాను. ఇప్పుడు వైసీపీకి తిరుమలలో సంఘటనలు, తిరుమల ఇష్యూస్ ఒక అస్త్రంగా ఉపయోగపడతాయి. అవును సార్. ఆ విధంగా తిరుమలను చూస్తున్నాయి. అంటే తిరుమలలో ఏ ఇష్యూ జరిగినా కూడా అది ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచడానికి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ఏం చేస్తున్నారంటే తిరుమలలో ఇష్యూస్ను, ఆ ఇష్యూస్ జరిగిన ఇష్యూస్ని వీళ్ళు తీసుకొని ప్రచారం చేస్తున్నారా, లేకపోతే ఆ ఇష్యూస్ని వీళ్ళే క్రియేట్ చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. గత 1 year నుంచి జరిగిన సంఘటనలు చూసుకుంటే మనం, ఇదే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏమన్నారంటే, మొన్న గోవులకు సంబంధించి మరణాల విషయము ఒకటి ఇష్యూ జరిగినప్పుడు ఆ సందర్భంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి కొండ మీద తిరుమలలో టీటీడీలో 2000 మంది మా నిఘా నేత్రాలు ఉన్నాయి, వాళ్ళు ఎప్పటికప్పుడు మాకు సమాచారం అందిస్తుంటారు. అంటే మా ఇన్ఫార్మర్స్ టీటీడీ ఎంప్లాయీస్లో 2000 మంది ఉన్నారు అని ఆయన క్లియర్ కట్గా చెప్పారు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నిన్న ఏదైతే చర్చ జరిగిందో అక్కడ సంఘటనలో టీటీడీ చైర్మన్ను వీళ్లను డౌన్ డౌన్ అంటూ అరుపులు, కేకలు ఇవన్నీ కూడా ఒక టీటీడీ ఎంప్లాయే అరోమని చెప్పి దాన్ని షూట్ చేసి వీడియో తీసి బయట ఎవరికి పంపించారు. అంటే ఇది వాంటెడ్గా లోపలికి పంపించి భక్తుల రూపంలో అక్కడ అసహనానికి కొంచెం గందరగోళం క్రియేట్ చేసి, అల్లరి చేసి, అవి వీడియోలు తీసేసి తిరుమలలో ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి ప్రచారం చేయడానికి, అది ఇంపాక్ట్ గవర్నమెంట్ మీద పడుతుంది. ఏమి హిందూ సమాజం మొత్తం కూడా ఏంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందా అనే చెడ్డ పేరు తీసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు, దానికోసము తిరుమలను ఆయుధంగా వైసీపీ పార్టీ వాడుకుంటుంది. ఇక్కడ ఏంటంటే ఇదే జగన్మోహన్ రెడ్డి సిగ్నేచర్ చేశాడా, డిక్లరేషన్ ఇవ్వాల. అంత తిరుమల మీద మీకు అంత అభిమానం ఉంటే రేపురా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దర్శనం చేసుకెళ్ళు. అంటే నువ్వు డిక్లరేషన్ పెట్టడానికేమో ఇబ్బంది, నీ రాజకీయానికి మాత్రం తిరుమలను వాడుకోవాలి. ఇంకా రాబోయే రోజుల్లో తిరుమలలో ఏ సంఘటన జరిగినా కూడా అది వైసీపీనే అని భావించాల్సి ఉంటుంది సమాజం మొత్తం. నిన్ననే ఈరోజు అనుకుంటాను టీటీడీ బోర్డు మెంబరు భానుప్రకాష్ రెడ్డి డీజీపీకి ఒక లెటర్ రాశారు. అయ్యా, కొండ మీద ఇవన్నీ జరుగుతున్నాయి, దీని వెనకాల వైసీపీ ఉంది, ఈ కుట్రను మీరు ఛేదించండి. ఎందుకంటే ఆయన ఇన్ఫార్మర్లంతా, భూమన కరుణాకర్ రెడ్డి ఇన్ఫార్మర్లంతా టీటీడీలో ఉన్నారన్నారు. ఎవరు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారో తెలియదు. రేపు ఏదైనా సంఘటనలో జరిగినా కూడా వాళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన డీజీపీ కూడా లెటర్ రాశారు. ఇంకా ఈ 5 ఏళ్లలో, ఇంకా 4 ఏళ్లలో 1 year కంప్లీట్ అయింది. ఈ 4 ఏళ్లలో ఇంకా తిరుమలలో ఏమేమి సంఘటనలు జరుగుతాయి, ఏమైనా ప్రమాదాలు జరుగుతాయి. ఎందుకంటే 2000 మంది ఉన్నారంటే 2000 మంది ఇన్ఫార్మర్లు ఉన్నారని చెప్పారు. దాని మీద ఆయన ఎంక్వైరీ చేయాలా, ఎవరిని, భూమన కరుణాకర్ రెడ్డి గారిని. అయ్యా 2000 మంది ఎవరు ఇన్ఫార్మర్స్, మీరు అంతే ఎక్కడెక్కడ పెట్టారు, మీకు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి ఆయనను అదుపులోకి తీసుకొని ప్రశ్నించాలా. ఎవరు ఆ ఇన్ఫార్మర్లు, ఏం చేద్దాం అనుకుంటున్నారు తిరుమలని అని. ఇప్పుడు తిరుమలలో ఇప్పుడు తిరుపతిలో అంతా కూడా ఏమనుకుంటున్నారంటే సేవ్
తిరుమల ఫ్రమ్ వైసీపీ అనే దానికి ఒక భారీ ఎత్తున ర్యాలీ తీసేయడానికి కూడా సమాజానికి చెప్పటానికి వైసీపీ వల్ల తిరుమలకు ప్రమాదం ఉంది, వైసీపీ వల్ల మన తిరుమల వెంకన్నకు ప్రమాదం ఉంది, మనం కాపాడుకోవాలి అనే నినాదంతో ఒక పెద్ద ర్యాలీ కూడా తీయడానికి ప్రపంచం మొత్తం ఆ సంఘటన ఏం జరుగుతుంది తిరుపతిలో చెప్పటానికి ప్రపంచానికి ఒక అతిపెద్ద ర్యాలీని తీయడానికి కూడా సమాలోచనలు జరుపుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు చేసిన తప్పులు చాలు, తిరుపతి జోలికి వెళ్తే ఎవరో ఊరుకోలేరు. ఇప్పటికైనా కూడా మార్పు చెంది మీరు ప్రజలకు సంబంధించిన అంశాలు కానీ ఏవైనా కానీ మీరు ఏమి చేయని అసెంబ్లీకి రండి చాలు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తూ ఉంటే మీరు ఏదైనా కూడా చర్చించవచ్చు కదా, కానీ అసెంబ్లీకి రాకుండా మీరు ఏదైనా అడగండి. ఒకరు తిరుమలను ఉపయోగించుకుంటారు, ఒకరు రోడ్ల మీద పిల్లల సైకిల్ను లాక్కుంటూ పోతారు, ఇంకొంతమంది మహానాడులో వెహికల్స్ మ్యానిపులేట్ చేయడానికి అక్కడ వాళ్ళను ఆ డయాస్ మీదకి మీటింగ్ వరకు రానికుండా ఎక్కడెక్కడ కోవర్టులను పెట్టి మీరు స్ట్రక్ చేసింది, ఇట్లాంటివన్నీ దాని మీద దృష్టి పెట్టడం కంటే వీటి మీద కొంచెం తీసుకొని ప్రజల సమస్యల మీద వాటి మీద మీరు ఫైట్ చేసి ఏదైనా చేస్తే ఉంటుంది. కానీ దీనివల్ల వైసీపీకి గత ప్రభుత్వంలో ఏవైతే చెడ్డ పేరు అయితే ఉందో అదే చెడ్డ పేరును ఇప్పుడు జరిగే సంఘటనలు కూడా కంటిన్యూ చేసుకుంటున్నారు. వీళ్ళు పోస్ట్ మార్టం చేయటంలే, వీళ్ళను ఏమన్నా కూడా వైసీపీ వాళ్ళని. సోషల్ మీడియా చాలా గొప్ప సార్. ఆయన ఎవరైతే ఆయన క్యూలైన్లో మాట్లాడారో ఆ వీడియో బయటికి రాగానే ఆయన పుట్టుపూర్వోత్తరాలు, ఆయనకు ఉండేటువంటి పదవి ఏంటి, ఎక్కడ వ్యక్తి ఏం చేస్తాడు, ఆయన వైఎస్ఆర్సీపీలో ఎక్కడ ఏ నియోజకవర్గం మొత్తం తీసుకొచ్చి బయట పెట్టేశారు. లేకపోతే నిజంగానే అది నిజమే అనుకుంటారు కదా సార్, ఏదో సాధారణ భక్తుడు అనుకుంటా ఏదో నిజంగానే ఆయన ఇబ్బంది పడి ఉంటాడు, అందుకని ఎంత బాధ ఉంటే అలా మాట్లాడుంటాడో అని అనుకుంటారు. ఇక్కడ ప్రతిదీ కూడా ఇంకా జాగ్రత్తగా నిఘా పెట్టాల్సిన అవసరం, తిరుమల భక్తులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళ మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు మస్ట్గా చేసేదానికి ఉంది. అంటే తిరుమలలో రేపు ఇంకా ఏదైనా భయంకరమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది, ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, ఎవరైనా భారీ ఎత్తున పెద్ద ఎత్తున మరణాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వైసీపీని అది ఏమైనా చేయొచ్చు వైసీపీ, ఎందుకంటే వాళ్ళ ప్రస్థానము బాబాయ్ మర్డరు కోడికత్తి సీను ఇట్లా కొంచెం ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి భయంగానే ఉంటుంది సార్. తిరుమల మీద చంద్రబాబు నాయుడు మీద కోపంతోనో, పవన్ కళ్యాణ్ మీద కోపంతోనో, నారా లోకేష్ మీద కోపంతోనో వీళ్ళు ఏదైనా చేయొచ్చు అక్కడ. అవును సార్. కాబట్టి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు, వీళ్ళ టీము, అక్కడ పోలీస్ వ్యవస్థ వీళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, తిరుమలకి బ్లాక్ క్యాట్ కమాండ్ ఆఫ్ సెక్యూరిటీ కూడా ఉండాలి, అడగాల్సిన అవసరం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ను, లేదా సిఐఎస్ఎఫ్ ఫోర్స్ను అడగాల్సింది ఉంది. ఎందుకంటే ఆ కొండ ప్రాంతంలో బ్లాక్ క్యాట్స్ అనే వాళ్ళు కీలకమైన వింగ్ అది. అవును సార్. కేవలం నక్సలైట్స్కి ప్లస్ పెద్ద పెద్ద విఐపీస్కి వీళ్ళ ప్రొటెక్షన్ కోసం ఉంటుంది. కాబట్టి అటువంటి అతిపెద్ద వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఆ వ్యవస్థతో రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భానుప్రకాష్ రెడ్డి గారి, బిఆర్ నాయుడు గారు కానీ మనం TV24 తరపున చెప్పడం ఏంటంటే, మీరు తక్షణం ఇమ్మీడియట్గా అమిత్ షాను, మోడీకి లేఖ రాసి ప్రత్యేకమైన ఫోర్స్ ఈ 5 ఏళ్ళు ప్రొటెక్షన్ కోసం ఒక సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వ్యవస్థను మనం పెట్టుకొని వెంకటేశ్వర స్వామిని, తిరుమల కొండను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా అమిత్ షాకి, మోడీ దృష్టికి ఈ విషయం తీసుకెళ్ళి ఆ విధంగా మనం ఆ ప్రొటెక్షన్ ఫోర్స్ను తిరుమల కోసం, వెంకన్నను కాపాడుకునే దానికోసం మనం పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది హరీష్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ హరీష్.